అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇచ్ఛాపురపు రామచంద్రం గారు రచించిన ఉద్యోగాంతమునందు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నేను టైర్ అవ్వలేదు, ఇది నిజం. కావాలంటే మీరే చూసుకోండి, పరీక్షకు పంపుకోండి. నా నడుం ముడతేనా లేకుండా ఎంత చదునుగా చక్కగా ఉందో కళ్ళారా కాంచండి, తృప్తి చెందండి. మా ఆవిడ నడుం మాత్రం చూడద్దు. పెళ్ళైన ఏడాది వరకును ఆమె సన్నగా పొడువుగా బంగారు తీగ చెరుగ్గడ్డలా ఉండేది. నేనేమో 8mm ఇనపరాడ్డులా ఉండేవాణ్ణి. పెళ్ళి 2 ఏళ్లయ్యేసరికి ఆమె శరీరాకారం విపరీతమైన అభివృద్ధి సాధించేసింది అడ్డంగా. ఆమె కాస్త ఆవిడైపోయింది. ఆ అభివృద్ధిలో ఒక భాగం ఆవిడ నడుం మీద టైరు. మరో ఏడాది తిరిగేసరికి మరో టైరు. సైకిల్ టైరు కాదు, స్కూటర్ టైరు. ఆవిడ ఒక్కదానికే కాక నాకు అయిందిగా పెళ్ళి. అయినా నాకు ఒక్క టైరు కూడా రాలేదు. ఇదే కాబోలు సృష్టి విచిత్రం అంటే. మొదట్లో మమ్మల్ని చూడచక్కని జంట అన్నవారే తరువాత సూర్యకాంతం రమణారెడ్డి అనేవారు. ఇంకా తర్వాత ఏనుగు ఎలక అనేయటం మొదలుపెట్టారు. ఆవిడ అంత లావైపోయాక ఇక ఆమె ఏమిటి, ఆవిడ ఒక అబ్బాయిని కన్నాక మరో టైరు. ఈసారి ఏకంగా లారీ టైరే. ఆవిడ మళ్లీ కంటే బుల్డోజర్ టైరో ట్రాక్టర్ టైరో నడుం మీదకొచ్చేస్తుందేమోనని నేను ఒక్కరు ముద్దు 2 వద్దు అన్న మంచి మాటని పాటించేస్తూ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నాను. ఇదంతా నా పర్సనల్ లైఫ్ హిస్టరీ. మీకెందుకు మొరపెట్టుకుంటున్నానంటే, మహారాజశ్రీ అధికారి గారు నే టైరే కాలేదు, నాకు రిటైర్మెంట్ ఏమిటి అని తమకి మనవి చేసుకుందుకే అంటూ ఆగాడు సుబ్బారావు. సుబ్బారావు, నువ్వు చెప్పింది చాలా చక్కగానూ ఉంది, సమంజసంగానూ ఉంది. కాని నీకు తెలియందేముంది? ప్రభుత్వం వారి రూల్స్కి అర్థం అట్టే ఉండదు. నీ వయసు 60 నిండింది కనుక నువ్వు 60లో 20 అంత చురుగ్గాను ఉన్నా కేవలం కాగితం వయసు వల్ల అన్నాడు తన తప్పేమీ లేనట్టు. 60 నిండితే ఏమిటంట? అగ్గిరాముడైపోయాడు సుబ్బారావు. ఏళ్లదేముంది, బతుకున్న వాళ్ళందరికీ వస్తాయి, వద్దన్నా కావాలన్నా. మనిషిలో చూడవలసింది వయసు కాదు, చేవ, సత్తా. ఇవాల్టి వరకు నేను శుభ్రంగా పనిచేస్తూనే ఉన్నాను తప్ప సిక్కులీవో గుజరాతీలేవో పెట్టలేదు కదా. కష్టపడి పని చెయ్యలేనని ఎలా అనుకున్నారు? కన్ను కాలు చెయ్యి అన్నీ చక్కగానే ఉన్నాయి కదా. ఆవేశపడకు సుబ్బారావు, బీపీ పెరుగుతుంది. ముందు ఈ మంచినీళ్లు తాగు అంటూ గ్లాసులో నీళ్లు పోసి అందించాడు ఆఫీసరు. మీకు నిజంగా అంత జాలే ఉంటే నన్ను ఉద్యోగంలోంచి పొమ్మనకండి అన్నాడతను నీళ్లు ముట్టకుండా. ఆఫీసరు ఆలోచనలో పడినట్లుగా నటించాడు. సరే, ఒక షరతు మీదైతే పొమ్మనను అన్నాడు ముందరి కాళ్లకి బంధం వేస్తూ. మనిషికి వెనక కాళ్ళుండవు కదా అని కాబోలు. ఏమిటా షరతు అని మంచినీళ్లు తాగాడు అతను, ఆఫీసర్ పన్నిన వలలో పడిపోతూ. నిన్ను ఆఫీసు రిటైర్ చెయ్యదు. అంతకు ముందుగా నువ్వే పదవీ విరమణ చేసేయ్. రాజకీయ నాయకులు, గొప్పవాళ్లు ఎవరో తమని పైకి తరిమేసేందుకు అవకాశం ఇవ్వకుండా తామే రాజీనామా చేసేస్తారు చూడు, అలాగా. అలా అయితే కావలసిన కార్యము అవుతుంది, నీకు గొప్పగానూ ఉంటుంది అన్నాడు బుజ్జగిస్తున్నట్లు. చర్రున లేచాడు సుబ్బారావు. నిండా మునిగాక చెలేమిటన్నట్లు. ఏమిటి, నేనా పదవీ విరమణ? నేను 36 ఏళ్ల పాటు చాకిరీ చేశాను, గాడిద చాకిరీ చేశాను. దానిని నౌకరీ అనాలే తప్ప అది పదవా? అబద్ధం. ఆ నౌకరీ నుంచి నేను విరమించడం, నా అంత నేను విరమించటం మరీ పచ్చబద్ధం. మీరు తగిలేస్తున్నారు తప్ప నేను పోతాననలేదు. మరి పదవీ విరమణ చెయ్యడమని ఎలా అనగలరు ఎవరైనా, నేనైనా? సూటిగా ప్రశ్నించాడు సుబ్బారావు, తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టు. అయితే నేనేమీ చెయ్యలేను. నిన్ను జూన్ 30న పంపించేయకపోతే, రిటైర్ చెయ్యకపోతే ఆ నేరానికి నన్ను గెంటేయమంటారు. తనకు మాలిన ధర్మం ఉండదు కదా. 1 జూలై నుంచి
అటెండెన్స్ రిజిస్టర్లో నీ పేరుండదు. నీ సీట్లో మరెవరో పడుకుంటారు. ఆ పైన నీ ఇష్టం అని కర్ర విరిచి పొయ్యిలో పెట్టినట్టుగా చెప్పేసి చేతులెత్తేశాడు ఆఫీసరు. సుబ్బారావు ఉద్యోగుల యూనియన్ వద్దకు వెళ్లి, నేను పని చేయగలను, నన్ను బలవంతంగానూ నా ఇష్టాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని లెక్క చేయకుండానూ అధికారులు నా చేత పదవి విరమణ చేయించడం అన్యాయం. దీనిని ఎదుర్కొనేందుకు నా తరపున పోరాటం చెయ్యరా అన్నాడు. చెయ్యము, చెయ్యకూడదు అన్నారు యూనియన్ ప్రెసిడెంటు, సెక్రటరీ జాయింట్గా. జూన్ 30న ఆఫీస్లో చిన్న సభ ఏర్పాటు చేసి సుబ్బారావు మెడలో దండేసి, చేతిలో పండెట్టి 4 పొగడ్తలు పొగిడి, ఆడపిల్లకు అత్తారింటికి దారి చూపించినట్లుగా సుబ్బారావును 36 ఏళ్ల పుట్టింటి నుంచి తగిలేశారు ఆఫీసువారు. జూలై 1వ తేదీ నుంచి సుబ్బారావు కష్టాలు మొదలయ్యాయి. ఉదయం వేళ్లకి కాఫీ నీళ్లు పొయ్యలేదు సరికదా, అరగంట ఆలస్యం చేసి, కాఫీకి వంటింట్లోకి రండి అని కెనేడియన్ ఇంజిన్లా ఆవిడ కేక. అధికారాంతంబును చూడవలే అయ్యగారి పస అనే పద్యపాదం ఠక్కున మెదిలింది సుబ్బారావు మెదడ్లో. అతను వంటింట్లోకి వెళ్లాడు. రోజు కాఫీ నా దగ్గరికొచ్చేది కదా, ఇవాళ నేను కాఫీ దగ్గరికి ఎందుకు రావాలి అంటూ గొనుక్కున్నాడు. ఆలి ముందు ఆ అంటే అపశబ్దం, ఊ అంటే ఉపశబ్దం కదా. మీరు రిటైర్ అయిపోయారు కదా అందావిడ సన్నగానే నోరు మూసుకో అన్నట్టుగా. ముందు మగాడు, ఆ పైన మొగుడు, ఇంకా పైన రిటైర్ అయినవాడు. ఆ మీదట ఆవిడ ఏనుగు, అతను ఎలుక. అంతేకాక అంతిమ విజయం ఆవిడదే అని చక్కగా అర్థమైనవాడు. అందుచేత ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అని సరిపెట్టుకుని మౌనం వహించేశాడు. సెల్ఫ్ సర్వీస్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ అన్నారు షేక్స్పియర్. మీరు సహకరించాలి. ప్రజల వద్దకు కాఫీ కాక కాఫీ వద్దకు మనిషి, సెల్ఫ్ సర్వీస్ అంది ఆవిడ. సహకరించక చస్తానా? చచ్చినట్లుగా సహకరిస్తాను అనుకున్నాడతను మనసులోనే. అన్నట్లు వచ్చే నెల నుంచి పని మనిషిని మాన్పించేస్తున్నాను. ఏ? మీరున్నారుగా రిటైర్ అయిపోయి, ఇక పని మనిషి ఎందుకు? మీకెలాగా సంపాదనుండదు, ఖర్చు తగ్గించడమన్నా సంపాదించడం లాంటిదే కదా. మరి నువ్వేం చేస్తావు? హాయిగా టీవీ చూసుకుంటాను. వంటింటి ఆఫీసు నుంచి రిటైర్మెంట్ తీసుకొని ఊరికే కూర్చుంటే మీకు తోచదు కదా, ఒంటికి కూడా మంచిది కాదు, ఏమంటారు? ఏమనగలడా భర్త ప్రాణి? అతనేమీ అనలేడని ఆమెకి తెలుసు. అతను వేడివేడి కాఫీని చల్లని మంచినీళ్ళలా గటగటా తాగేసి, కటకట ఎన్ని ఇక్కట్లు రిటైర్ అయిన వాడికి అనుకుంటూ కటకటాల వరండాలోకొచ్చి కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఆలోచించసాగాడు. గొడ్డు గోతిలో పడితే నలుగురు 4 రాళ్లేసినట్టు, మొగుడు రిటైర్ అయి ఇంట్లో పడితే ఇల్లాలు అతని నెత్తిన 40 పనులేస్తుంది కాబోలు. పని లేదనేగా ఆవిడ తనని అలుసు చేస్తోంది. రిటైర్ అవ్వడమంటే పనిలేని మంగలి కావడం అన్నమాట. పూర్వకాలం చురుకులకి పని లేకపోవడం ఉండేది కాదు, కాని కంప్యూటర్లు, గ్లోబలైజేషన్లు వచ్చి పడ్డాక మల్టీనేషనల్ కంపెనీలు క్షురకర్మని కూడా ఆక్రమించేశాయి. ఎక్కడ చూసినా కంప్యూటరైజ్డ్ కటింగ్ సెలూన్లు, డిజిటల్ షేవింగ్ సెంటర్లు, షేవ్ అండ్ క్రాఫ్ట్ కేఫ్లు. టెక్నికల్ హ్యాండ్స్కే కాని అన్స్కిల్డ్ బార్బర్ హ్యాండ్స్కి పని లేకపోయింది. పనిలేని మంగళ్ళు తెగ తయారైపోతున్నారు రోజురోజుకి. పనిలేని మంగలి పిల్లిబుర్ర గొరికాడన్న సామెత గుర్తొచ్చి దానిమీద అనేక సందేహాలు కలగసాగాయి. అసలు ఈ అంశం మీద పరిశోధన చెయ్యాలని నిశ్చయించుకున్నాడు సుబ్బారావు. ఆ నెపంతో ఇల్లు పట్టకుండా తిరుగుతూ పనులు తప్పించుకోవచ్చని, పెళ్ళానికి పగలైనా దూరంగా ఉండొచ్చు అని. పని మనిషి వచ్చింది, అంట్ల గిన్నెలు పడేయండి అంటూ ఆజ్ఞ జారీ చేసింది ఆవిడ. ఈవాల్టి నుంచి ట్రైనింగా అనుకుంటూ లేచిన సుబ్బారావు ఓ పిల్లికైనా బుర్ర గొరగాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అదృష్టం బావుండి మర్నాడే ఓ పిల్లి కనబడింది. సమయానికి ఇంటావిడ ఎక్కడికో వెళ్లటం అతనికి బాగా కలిసొచ్చింది. మ్యావ్ మ్యావ్ అంటూ మిమిక్రీ చేస్తూ పాలగిన్నె ఆశ చూపాడు ఆ పిల్లికి. అది పాలు తాగుతుంటే పిల్లి కళ్ళు మూసుకొని కదా పాలు తాగుతుందని వెనక నుంచి పట్టుకున్నాడు. అది అతన్ని గీరి, రక్కి, కరిచి పారిపోయింది, క్షవరానికి అందకుండా. చిన్నప్పుడు మంగలకి చిక్కకుండా అల్లరి చేసిన రోజులు గుర్తుకొచ్చాయి అతనికి.
అంతలో ఆ రక్తాలేమిటి ఒంటి నిండా అంటూ వచ్చింది ఆవిడ. పిల్లి పాలు తల గొరగబోతే, ఏమిటి మీరు, ఒట్టి అయోమయము అడవి పంచాంగమును, చేసిన నిర్వాకం చాలు కాని డాక్టర్ దగ్గరికి పదండి. ఆ పిల్లి కరుపులకి ఏ సెప్టిక్కో అయిపోతే మీరు పోతే నేను విధవనవ్వాలి. ఉప్పుడు పిండి చన్నీళ్ల స్నానము నా తరం కాదు అని ఆవిడ అతన్ని బరబర డాక్టర్ వద్దకు లాక్కుపోయింది. రిటైర్ అయ్యాక 2 రోజులు గడవడమే ఇంత కష్టమైందే, ఇంకా ఎన్నాళ్లు గడవాలో అని విచారిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న సుబ్బారావుని, బాధగా ఉందా? డోంట్ వరీ, బాధ తగ్గడానికి మాత్రలిస్తానుగా అని ఓదార్చాడు డాక్టరు. నా బాధ వేరు డాక్టర్ గారు అని ఏడవలేక నవ్వాడు సుబ్బారావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.